చాలా మందికి ఉండే పెద్ద అపోహ పేషెంట్లు ఎక్కువగా అడిగేది పాలు, ఆవు పాలు, గేదె పాలు వేడి చేస్తుంది, పెరుగు చలవ చేస్తుంది అని. పాలు, ఆవు పాలు, గేదె పాలు వేడి చేయదు, చలవ చేస్తుంది, శీతవీర్యం, జీవనీయం, అందరికీ తాగదగినవి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి కూడా అందరికీ తీసుకోమని చెప్తుంది ఆయుర్వేదం పాలని. అలాగే పెరుగు అనేది చలవ చేయదు, వేడి చేస్తుంది. ఎండాకాలంలో పెరుగు తింటే చలవ చేస్తుందని చాలా మంది తింటారు, కానీ పెరుగు వేడి చేస్తుంది, మజ్జిగ చలవ చేస్తుంది. పెరుగుని ఎండాకాలంలో తీసుకున్నప్పుడు వేడి చేయొద్దు అంటే అందులో షుగర్ కలిపి తీసుకోండి, కొంతవరకు వేడి చేయదు. కానీ పెరుగు అనేది వేడి, మజ్జిగ చలవ. మజ్జిగ అది సంస్కారం వలన చేంజ్ అవుతుంది. మజ్జిగకి పెరుగుకి ఏంటి డిఫరెన్స్? పెరుగులో నీళ్లు పోస్తే మజ్జిగ అయిపోతుంది, అట్లాంటిది అది చలవ చేస్తుందా అంటే, ఆ పెరుగులో నీళ్లు పోసి దాన్ని కవ్వంతో సర్టెన్ టైం వరకు చిలికినప్పుడే అది మజ్జిగ అవుతుంది. దీన్నే సంస్కారం అంటారు. ఈ సంస్కారం వలన దాని గుణాలు చేంజ్ అయిపోతాయి, ఆ మాలిక్యూల్స్ విడిపోయి దానికి లైట్నెస్ అండ్ కూలింగ్నెస్ వస్తుంది, దీనికి వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే దాన్ని ఒక సర్టెన్ టైం వరకు చిలికినప్పుడే పెరుగు మజ్జిగ అవుతుంది. అంతే తప్ప మీరు పెరుగులో నీళ్లు పోసినంత మాత్రాన అది మజ్జిగ అయిపోదు, అది మీకు చలవ చేయదు.